హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. నేనైతే ఈరోజు చికెన్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. చికెన్ కర్రీ అయితే చేశాను అనమాట. ఇక్కడ చూడండి, నేనైతే ఫ్రెష్ చికెన్ అండి, చాలా బాగుంది. ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. అందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం పసుపు వేసాను, అల్లం పేస్ట్ వేసాను మంచిగా. తర్వాత మసాలా వేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ వరకు కారం వేసాను. ఇదంతా బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకుందామండి. చూడండి, చాలా బాగుంటుంది. కర్రీ చేస్తున్నాను. మొన్నేమో పులావ్ రైస్ చేశాను కదా, ఈరోజు కర్రీ చేయాలి అని చెప్పేసి ప్రిపేర్ అయ్యాను అనమాట. తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర వేస్తున్నాను. కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నానండి. వండిన ప్రతిసారి ఒకలాగా కాకుండా అప్పుడప్పుడు వేరు వేరు విధంగా వండుకుంటే మనకు బోర్ కొట్టదు కదా, అందుకని చెప్పేసి ఈరోజు అయితే నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. చూడండి, పుదీనా కొత్తిమీర వేసాను. తర్వాత పచ్చి ఉల్లిపాయలు వేసాను, పచ్చిమిర్చి వేసాను. ఇదంతా మంచిగా చికెన్లో బాగా ఈ విధంగా కలుపుకోవాలి. చూద్దాం ఎలా ఉంటుందా అని అలా ట్రై చేశాను అనమాట. నా దగ్గర ఏది ఉంటే అది వేసేస్తున్నానండి. కానీ చాలా చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, పచ్చిమిర్చి, పచ్చి ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, మసాలా ఇవన్నీ వేసేసుకొని మంచిగా మ్యారినేషన్ చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని కూర అయితే వండేద్దాము. స్టవ్ ఆన్ చేసుకున్నాను, గిన్నె పెట్టేసుకున్నాను, కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. ఇలా నాన్ వెజ్ రోజు వండుకుంటే మనం అయితే మస్తు విపరీతమైన నూనె వాడకం అనేది ఎక్కువైపోతుందండి. అంటే రోజు అంటే వారంలో ఒక 2 సార్లు 3 సార్లు వండినట్లయితే ఆయిల్ అనేది బాగా నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. మామూలుగా నాన్ వెజ్ అంటే ఇక ఆయిల్ ఎక్కువ వేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఆయిల్ అయితే బాగా చాలా మన బాడీకి అనేది ఎక్కువ అలా తినడం వల్ల వెయిట్ గెయిన్ అనేది బాగా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆయిల్ వల్ల, ఆయిల్ సాల్ట్ వల్ల. ఇదంతా ఏంటంటే నాన్ వెజ్ వండుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువ వేసుకోవాలనిపిస్తూ ఉంటుంది, బాగుండాలి అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏదైనా సరే ఇక ఖచ్చితంగా వండుకోవాల్సిందే, తినాల్సిందే కాబట్టి నేనైతే ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నాను. మెంతులు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. తాలింపులో వేసుకుంటే బాగుంటుందండి దాని ఫ్లేవర్ అయితే, అందుకనే వేసాను. కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అని చెప్పాను కదా, అందుకని అట్లా వేస్తున్నాను అనమాట. ఇవి మంచిగా వేయించుకుందాము. మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదు, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఇందులో అయితే ఇక చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాము. చూసారు కదా అండి, ఆనియన్స్ అయితే మంచిగా వేగుతున్నాయి. జస్ట్ 10 నిమిషాలు మాత్రమే నేను ముక్కలు పక్కన పెట్టేశాను. మంచిగా మ్యారినేట్ అయినాయి. ఇది బిర్యానీ వండుకుంటే చాలా బాగుంటుందండి, పులావ్ వండుకున్నా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం అయితే నేను బిర్యానీ చేయాలి అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ప్రస్తుతానికైతే ఇక చికెన్ వేసేసాను. ఈ చికెన్ మంచిగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఒక 5 నిమిషాలు అట్లా ఉడికించుకుందాము. లో ఫ్లేమ్లో ఉడికించుకుంటేనే ముక్కలు మంచిగా ఉడుకుతాయండి పర్ఫెక్ట్గా, లేదంటే మాడిపోతుంది, గ్రేవీ రాదు, అంతా గ్రేవీ అనేది మాడిపోతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, మనకి 5-6 నిమిషాల తర్వాత ఎంత బాగా ఉడికిందో. చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే మంచి స్మెల్ వస్తూ ఉంది కలుపుతూ ఉంటేనే, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చికెన్ అయితే నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత ఇక నేను బగారా రైస్ చేస్తున్నాను. వాస్తవానికి అయితే పూరీలు చేయాలి అనుకున్నాను, ఇక నేను పూరీలు చేయలేదు. బట్ ఇక్కడైతే బగారా రైస్ చేస్తున్నాను. కావలసినంత ఆయిల్ తీసుకున్నానండి. ఈరోజు అయితే ఆయిల్ బాగా ఎక్కువైపోయింది. ఓకే, ఇంకా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది వాస్తవానికి, కానీ మరి అంత ఎక్కువ వేసుకుంటే హెల్త్కి మంచిది కాదు కదా. సరే, ఇక్కడైతే నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసేసాను. బగారాకులు కూడా వేస్తున్నాను, ఇందులో బగారా మిక్స్ కూడా వేస్తున్నాను. చూసారు కదండి, మిరియాలు, ఇలాచీ వేసాను అంతే. నా దగ్గర ఏం లేకుండా అవే ఉండే, ప్రస్తుతానికైతే అవి వేసాను. చూసారు కదా, మంటనైతే లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని అయితే మంచిగా వేయించుకుందాము. చూడండి, అన్నీ ఒక్కసారి వేసాను. ఈసారి అయితే ఇలా మంచిగా వేయించుకోవాలండి. ఇందులో అల్లం పేస్ట్ కూడా వేసాను, అది చూపించలేదు, ఆ క్లిప్ మిస్ అయింది. నేను ఫోన్ వీడియో ఆన్ చేయలేదండి, చేశాను అనుకొని వేసేసాను అనమాట.
తర్వాత ఇంకా రైస్ అయితే నార్మల్ రైసే నేను ఈవినింగ్ టైంలో కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఆ రైస్ పైన ఉండే వాటర్ అయితే ఇందులో పోసేస్తున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము, కొంచెం మసాలా వేసుకుందామండి. రైస్లో మసాలా వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను మిస్ చేయకుండా ఖచ్చితంగా మసాలా వేసుకుంటాను. అది మనము గరం మసాలా, చికెన్ మసాలా అవి ఇవి యూస్ చేయొద్దండి. బయటి కడుపులో మంట వచ్చేస్తుంది. ఇంట్లో చేసుకున్న నార్మల్ మసాలాలు ఉంటాయి కదా, నార్మల్గా ఉంటుంది తిన్నప్పుడు, అంటే మంట రావడము ఇలాంటిది ఏమి ఉండదు అనమాట. నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానంటే మసాలా ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి, ఎల్లిపాయలు వేసుకొని మంచిగా వేయించుకొని మిక్సీ పట్టుకుంటాను. టేస్ట్ బాగుంటుంది, కడుపులో మంట రాదండి, లైట్గా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఈ ఒక 5-6 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి వాటర్ అనేది. ఓకే, అలా వదిలేద్దాము. ఇవన్నీ వేసిన తర్వాత రైస్ టేస్ట్ ఉండకపోతే ఏముంటుందండి, చాలా చాలా బాగుంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇదైతే ఇక మనం పర్ఫెక్ట్గా వేసేసుకున్నామన్నీ. రైస్ అనేది వేయాలి, అది బ్యాలెన్స్ ఉంది. రైస్ అయితే నేను ఒక 40 మినిట్స్ నానబెట్టానండి. నేను వంట చేసేటప్పటికి టైం వచ్చేసి 10 అవుతుండే నైట్. ఆ టైంలోనైతే నేను చూసారు కదా అండి, రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది, చాలా బాగుంది. ఇంకా ఇక్కడైతే నేను సర్వ్ చేసేస్తున్నాను, మంచిగా ప్లేట్ కడిగేసుకొని అన్నం అయితే పెట్టిస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడడానికి ఎంత బాగుంది కదా బగారా రైస్. ఇట్లా వండే వాళ్ళు ఉంటే మనం 365 డేస్ తినేయొచ్చండి, చాలా బాగుంటుంది. నేనైతే చాలా బాగా చేస్తూ ఉంటాను, అందుకని నేను ఎప్పుడు ఇదే వండుతూ ఉంటాను. మేము మామూలుగా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది, రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటామండి, వారానికి 2-3 సార్లు. చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తాను, మేము చాలా ఇంట్రెస్ట్గా తినేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏదేమైనా సరే నా కుకింగ్ వీడియో అయితే ఇవాల్టి ఈవినింగ్ వీడియో అండి ఇది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఇదండి, ఈ విధంగా నేను కుక్ చేస్తాను వంట అయితే. ఫైనల్గా ఇంకా ఆనియన్ తోటి క్లోజ్ చేసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకుంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.